ఎమ్మెల్యే మంతెన రామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మధ్యలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మధ్య నర్సాపురం పార్లమెంట్ రెండు స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఎవరు అనేది ఇప్పటికీ టెన్షన్ రేపుతోంది. రఘురామకృష్ణరాజుకు ఎక్కడా సీట్ కన్ఫర్మ్ కాకపోవడంతో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులను సందేహాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నర్సాపురం బీజేపీ అభ్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను మార్చబోతున్నారనే వార్తలన్నీ ఊహాగానాలే అంటున్నారు ఆయన. తన అభ్యర్థిత్వాన్ని సిద్ధార్థనాథ్ సింగ్ 100కు 100% ధృవీకరించారు. కూటమి అభ్యర్థులు తనకు మధ్య గ్యాప్ లేదంటున్నారు శ్రీనివాస్ వర్మ. ఎమ్మెల్యే అభ్యర్థులు తనను కూర్చోబెట్టి చంద్రబాబు సమన్వయం చేశారు అని అంటున్నారు. రఘురామకృష్ణరాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనేది ఊహాజనితం అంటున్నారు. ఆయనకు టీడీపీ ఎక్కడో చోట అవకాశం కల్పిస్తుందని చెప్తున్నారు శ్రీనివాస్ వర్మ. శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మనతో ప్రస్తుతం నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ ఉన్నారు. సార్ చెప్పండి, పూర్తి సిద్ధార్థనాథ్ సింగ్ ప్రకటనతో ఫుల్ ఖుషీగా ఉన్నారు మీరు? ఆయన వెరీ క్లియర్గా చెప్పారు. పాత్రికేయ మిత్రులు కొంతమంది అడిగితే 100కి 100% ఇది బీజేపీదే, శ్రీనివాస్ వర్మ క్యాండిడేట్, ఇందులో గందరగోళం ఏమీ లేదని చెప్పడం జరిగింది. కూటమి అభ్యర్థులకి శ్రీనివాస్ వర్మకి ఇంకా గ్యాప్ నడుస్తోంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకు ఇంత ప్రచారం, ఇట్లాంటి ప్రచారం జరుగుతుంది అనుకోవచ్చు? అసలు గ్యాప్ లేదండి వాస్తవంగా. అది కూడా కొంత కల్పితం. కూటమి అభ్యర్థులు ఏడుగురిని నేను 1-2 సార్లు కలిశాను. అందరం కష్ట సుఖాలు మాట్లాడుకున్నాం, కలిసి ముందుకు వెళ్తున్నాం. చాలా చోట్ల మా మెటీరియల్తో ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు వెళ్తున్నారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి సందర్భంలో 7 అసెంబ్లీ అభ్యర్థులు, నన్ను, కొంతమంది సీనియర్స్ని కూర్చోబెట్టి చక్కటి సమన్వయంతో ఏ విధంగా పనిచేయాలనేటువంటి విషయంతో ఆయన అందరినీ మార్గదర్శనం చేయడం జరిగింది. మాకు మధ్య గ్యాప్ ఉందనేటువంటి విషయం వాస్తవం కాదు, పూర్తిగా అది కొంత ప్రచారం మాత్రం జరుగుతుంది కానీ ఏమాత్రం కూడా గ్యాప్ లేదు. సార్ ఇంకో విషయం సార్, రఘురామకృష్ణరాజు గారు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఒకవేళ కనుక టీడీపీలో అకామిడేట్ అవ్వకపోతే నర్సాపురం పార్లమెంట్కి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే అవకాశం ఉందనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? మీరు ఎలా చూస్తారు దాన్ని? అది ఊహాజనితమైన ప్రశ్న అండి. రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకంగా నేను తెచ్చుకున్నటువంటి సీటు కాదు. ఆయన నేను వ్యక్తిగతంగా చాలా మిత్రులు. ఆయన ఏదైతే ఎన్డీఏ కూటమి పక్షం ఉందో, తెలుగుదేశం ఎక్కడో చోట అకామిడేట్ చేస్తుంది అనేటువంటి నమ్మకం నాకుంది. నా గెలుపుకి ఆయన పూర్తిగా సహకరిస్తారు అనేటువంటి విషయంలో నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. సార్ ఇంకో విషయం సార్, నర్సాపురం నుంచి అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి బీసీ సామాజిక వర్గం నుంచి నిలబడ్డారు, మీరు క్షత్రియ సామాజిక వర్గం నుంచి నిలబడుతూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు రాబోయే ఎన్నికల ప్రచారం? మీరు ఆల్రెడీ చాలామంది కూటమి అభ్యర్థితో కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎలా ఉందనుకుంటారు? వాస్తవంగా కుల సమీకరణ ఆధారంగా ఎన్నికలు ఉంటాయనేటువంటి విషయం మీద నాకు నమ్మకం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కులాల ఆధారంగా ఎంత మన పొలిటికల్ ఈక్వేషన్స్ మీడియాకి చెప్పుకోవడానికి సరిపోతాయి కానీ కులం ఆధారంగా ఓటింగు జరగదు. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా తను సహకరిస్తారని, కేవలం ఆయన ఇండిపెండెంట్గా వెళ్ళేది రూమర్ మాత్రమే అని కూడా పార్లమెంటుకి పోటీ చేసినటువంటి అభ్యర్థి శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికీ నర్సాపురం పార్లమెంట్ నుంచి 2 సార్లు బీజేపీ గెలిచింది కాబట్టి 3వ సార్లు కూడా తప్పకుండా కమలం వికసిస్తుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దుర్గాతో రవి, TV9 భీమవరం నుంచి.